అమెరికన్స్ ఎవరి గురించి ఇంటర్నెట్లో ఎక్కువగా శోధించారు? ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపా లేదంటే ఉపాధ్యక్షుడు జేడీ వాన్సా? సహజంగా లభించే పౌరసత్వం రద్దు గురించి గూగుల్లో వెతికారా? టాప్ మోడలా, హాలీవుడ్ నట, ఇంతకీ ఎవరా వ్యక్తి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యతలు చేపట్టారు. ట్రంప్ దూకుడైన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే అందరికంటే ఆహార్యంతో అందరి దృష్టిని ఆకర్షించారు ఉషా వాన్స్. నూతన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి, భారత సంతతి మహిళ అయిన ఉషా చిలుకూరి గురించి తెలుసుకునేందుకు అమెరికన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె ఏ మతానికి చెందినవారు, ఏ దేశం నుంచి వచ్చారు, పౌరసత్వం వంటి వ్యక్తిగత సమాచారం కోసం గూగుల్లో విపరీతంగా శోధిస్తున్నారు. జేడీ వాన్స్ ప్రమాణ స్వీకార సమయంలో ఆమె తన 3 చిన్నారులను చూసుకుంటూ మరోవైపు భర్త పక్కనే ఉంటూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించారు. ఉషా చిలుకూరి అమెరికాలో కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగారు. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ విభాగంలో సుదీర్ఘకాలం పనిచేశారు. యేల్ లా స్కూల్లోనే ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. అక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు 3 సంతానం. భర్త విజయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. తన కెరీర్లో అడుగడుగునా ఆమె అండగా ఉంటుందని వాన్స్ గతంలో వెల్లడించారు. భర్త క్రిస్టియానిటీ, ఆమె హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. అమెరికాకు వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అయితే జన్మతః పౌరసత్వం పొందిన ఉషా వాన్స్పై ఈ ఆర్డర్ వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. అది అమల్లోకొచ్చిన తర్వాత పుట్టిన పిల్లలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.